కులానికి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఇవాళ కేశలాపురం జాతర లేదా మార్లవాయి అంటే ఆయన అందరి కోసం వచ్చి డేమండార్పు అన్నాడు. తర్వాత కుమ్రం భీమిది, ఈరోజు సేవాలాలు 2 కోట్లతోటి మీరు కట్టడం అనేది ఒక పెద్ద సాహసం. రూపాయి రాకుండా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆ నిధులు ఇప్పించే బాధ్యత నాది. నేను కూడా గతంలో 2-3 సార్లు అన్న మన శ్యామ్ నాయక్ తోటి ఖచ్చితంగా ఇక్కడ మరి ఆ గోల్డ్కు సంబంధించినవి కానీ ఇప్పుడు పూలేజీ బాబా దగ్గర కూడా పోతున్నాం. ఇట్లా చిన్న చిన్న కులాలే కూడా మరి లంబాడా సోదరులకు సంబంధించి సేవాలాల గురించి కానీ లేదా ఇప్పుడు మీకు శంకర్ లోత్తి జంగుబాయిని డెవలప్ చేద్దాం అంటున్నాం. పక్కన మరి శంకర్ లోత్తి కూడా అంటున్నారు. తప్పకుండా నేను మళ్ళొకసారి విజిట్ చేస్తా, కలెక్టర్ గారికి చెప్పి అది కూడా అభివృద్ధి చేసి ఒక పర్యాటక ప్రాంతంగా చెప్పుకోవడానికి తిరగడానికి మరి చాలా మంది అక్కడికి రావడానికి అది కూడా డెవలప్ చేయడానికి మా నిధులను ఇచ్చే బాధ్యత నాది. నేను ఈ జిల్లాకు వచ్చి వెంటనే మరి కలెక్టర్లు అందరికి ఒకటే చెప్పిన, ఏ ప్రాంతంలో ఏది ప్రాముఖ్యత ఉంది ఆయా కులాలకు ఇంపార్టెంట్ కానీ ఆ ప్రాంతానికి గొప్పగా టూరిజంగా ఏముందో గుర్తించండి, అక్కడ డెవలప్ చేద్దాము. ఆ దేవుళ్ళకు దగ్గరికి భక్తులు వచ్చడానికి మనం ఏం చేయాలో చేయండి అనే ప్రణాళిక కూడా ఆసిఫాబాద్ కలెక్టర్ చెప్పిన. ఆయన పాపం ఎలక్షన్లలో వెళ్ళిండు, ఈయన కూడా చాలా యాక్టివ్ ఉన్నాడు. ఈ రోజు నేను మీ దగ్గరకు వచ్చిన కాబట్టి నేను తిరిగిన ప్రతి దేవుడి గురించి ప్రతి ఏరియా గురించి ఆయనకు చెప్తూ దాని మీద మ్యాప్ తయారు చేయిస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కూడా అయిపోగానే నిధులు ఉన్నాయి, ఎస్డిఎఫ్ కూడా ఉంది, వాటి నుంచి కూడా ఈ యొక్క మన సేవాలాల గుడికి మీరు సొంతంగా కట్టుకున్న దానికి నిజంగా రిలీజ్ చేయించే బాధ్యత మాది. శంకర్ లొత్తిని కూడా డెవలప్ చేసే బాధ్యత నాది. అక్కడ చెప్పిన, ఎందుకంటే నాకు జంగుబాయే చెప్పిన ఆ రోజు వీళ్ళందరూ వచ్చారు కానీ మరి మనోళ్ళు చెప్పలేదు వాస్తవం. శంకర్ లొత్తి తప్పకుండా విజిట్ చేస్తా, రెండింటిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరికీ కూడా చెప్పండి, ఆశ్రమ స్కూల్ ఇవాళ మీరు ఆలోచించండి. ఐటీడీఏలు వచ్చింది, ట్రైబల్ డిపార్ట్మెంట్ తెచ్చిందే కాంగ్రెస్. ఇవాళ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి ప్రత్యేక నిధులు ఇచ్చిందే కాంగ్రెస్. ఇవాళ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించింది కాంగ్రెస్. ఒక్కటి కూడా భర్తీ కానటువంటి పరిస్థితి బీజేపీ పాలనలో. 50,000 పోస్టులు ఉన్నాయాడ, ఒక్కటి కూడా నింపలేదు. మీరు ఏం చూడండి, రోడ్ అయినా బడైనా గుడైనా మనకి ఎస్టీ హోదైనా రాజ్యాంగం అయినా పిల్లలకి ఈ రోజు వరకు ఉద్యోగాలైనా ఉపాధి అయినా 100 రోజుల పని చట్టం తెచ్చింది కూడా కాంగ్రెస్. రేపు 100 రోజుల పని తీసేయాలని బీజేపీ వాళ్ళు ఇప్పుడు 42 రోజులకే పరిమితం చేశారు. మీరందరు కరోనా టైంలో సిటీల నుంచి ఏం పని చేశారు? 100 రోజుల పని పోయి. 100 రోజుల పని ఎవరు పెట్టిరు? సోనియమ్మ పెట్టింది. పోర్పుకులో భూమి ఎవరు పెట్టిరు? సోనియమ్మ పెట్టింది. కాబట్టి మీరందరూ కూడా